హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మిల్ మేకర్ కబాబ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ ఐటెంగా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్నో రకాల స్నాక్స్ ఐటెం చేస్తూ ఉంటాం కదా, కానీ కొత్తగా ఇలా తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ కబాబ్ కోసం ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలండి. ఈ విధంగా పెద్ద సైజు అయితే టేస్ట్కి చాలా బాగుంటాయి చిన్న వాటి కంటే. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నాయి అయితే మనం తీసి పెట్టుకోవాలి. ఒక కప్పుకు మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మిల్ మేకర్ ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మిల్ మేకర్ కప్పు ఇందులోకి వేసేసుకోవాలి. ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మొద్ది చూసుకుందామండి. చూడండి, నొక్కి చూస్తే చూడండి ఉడకలేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మొద్ది చూసుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుని దించేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టాం కదండి, అది ఒకసారి తీసుకుని చూస్తే చూడండి బాగా ఉడికిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఒక గిన్నె తీసుకుని అందులోకి చల్లటి వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న ఈ మిల్ మేకర్ని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోయినాయి కదండి, ఇంకా బాగా ఉడికిపోకుండా ఆ మిక్సీ చేసినప్పుడు మనం అంటుకుపోకుండా ఉండడం కోసం తొందరగా పిండికిని మనం రిమూవ్ చేసేసుకోవడానికి ఇలా కూల్ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న ఈ మిల్ మేకర్లన్నింటినీ కూడా ఎక్కడ వాటర్ లేకోకుండా బాగా గట్టిగా పిండుకుని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కడ కూడా మిల్ మేకర్లో వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండికి తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి మనం ముందుగా పిండికి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మిల్ మేకర్ తొందరగా గ్రైండర్ అవ్వదు. ఆపుకుంటూ అక్కడక్కడ మధ్య మధ్యలో ఆపుతూ వేస్తూ ఉండాలి, అప్పుడే మెత్తగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దానికి ఒక 2 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిరకాయలతో పాటు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పు మిల్ మేకర్లోనికి ఒక పెద్ద సైజు మీడియం సైజు బంగాళదుంప అయితే సరిపోతుంది. దీనిపైన ఈ విధంగా చెక్ తీసేసుకోవాలి. ఈ విధంగా చెక్క తీసుకున్న బంగాళదుంపని సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా సన్న సైజులో మెత్తగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకు పెట్టుకున్న బంగాళదుంప తురుముని గట్టిగా వాటర్ లేకుండా పిండుకుని ఒక బౌల్ తీసుకుని అందులోకి వేసేసుకోవాలి. దానిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 3 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. బంగాళదుంప కనుక మనం గట్టిగా పిండి వేయకపోతే 1 స్పూన్ ఎక్కువే పడుతుంది. ఇందులోనికి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ చూసుకు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంప కనుక మనం గట్టిగా పిండికి వేసుకోకపోతే ఎక్కువ పిండి పడుతుందండి. కాబట్టి మనం పొడి పొడిగా చేసుకుని ఇందులోకి వేసేసుకుని ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అతుకుపోకుండా. ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా రౌండ్గా చేసుకున్నాం కదా, ఇటు కొద్దిగా రోల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని రోల్స్ చేసుకున్న ప్రతిసారి కూడా చేతికి నూనె అప్లై చేసుకుని ఈ విధంగా కొద్దిగా చేసుకుంటూ రౌండ్గా బాల్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుని మొత్తం అన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న కబాబ్ రోల్స్ అన్నిటిని కూడా వీటన్నిటికీ కూడా ఈ విధంగా టూత్ పిక్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి కాక మీకు అందుబాటులో లేకపోతే ఏవైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు, ఎందుకంటే పైన వేగుతుంది లోపల ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే చివరి వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి చేయాలి అంటే ఒకటి బంగాళదుంపను గట్టిగా పిండికి వేసుకోవాలి, రెండవదిగా ఆయిల్ వీటు ఎక్కువగా పెట్టుకోకుండా మీడియం సైజులో పెట్టుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ రెండు కూడా మీరు తప్పకుండా పాటించండి, అప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి. ఈ విధంగా కబాబ్ అన్నిటి కూడా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆగి అప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. చూసారు కదండి ఎంత బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకున్నామో ఈ విధంగా వేయించుకోవాలి. ఇంకెక్కువసేపు ఆయిల్లో ఉంటే ముదురు రంగు వచ్చేస్తుంది కాబట్టి అంత టేస్ట్గా ఉండవు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కనుక ఎక్కడ కూడా ఆయిల్ అనేది పీల్చకుండా ఈ విధంగా వస్తాయండి బాగా. అంతేనండి, మిల్ మేకర్ కబాబ్ రెడీ అయిపోయాయి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేయాలా అని అనుకుంటున్నారా? లేట్ చేయకుండా ఈరోజే ట్రై చేయండి. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.